చెప్పమ్మా. మై నేమ్ ఈజ్ మనీషా. మా నాన్న పేరు నారాయణ స్వామి, మా అమ్మ పేరు శివకళ. నేను ఇంటర్మీడియట్ వచ్చేసి కేజీబీవి నార్పల జూనియర్ కాలేజీలో చదువుకున్నాను సార్. 937 మార్క్స్ వచ్చాయి. ఇంతవరకు మీరు పెట్టిన స్కీమ్స్ వల్ల ఇక్కడి వరకు చదివాను. ఇంకా మా నాన్న వాళ్ళు చదివి లేకపోవడం వల్ల అందుకోసం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఎందుకు బాధపడుతున్నావు తల్లి? మా నాన్న వాళ్ళు చదివడం లేదు సార్. అవునమ్మా, ఇప్పుడు మీరు 12th అయింది కదా, ఎప్సెట్ రాసావు కదా? నో సార్, ఎంఈసి తీసుకున్నాను. అమ్మా ఎంఈసి తీసుకున్నాను సార్. ఎంఈసి చేశారు కదా, డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ విల్ సపోర్ట్. అందుకోసం మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. 100% వీ విల్ సపోర్ట్ అమ్మా, బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా, మీలాగా కొంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. ఇప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే, ఫ్రమ్ అంగన్వాడీ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు ప్రతి చైల్డ్ని మేము ట్రాక్ చేస్తున్నాం. కొంతమంది ప్రైమరీ ఎడ్యుకేషన్ 5th నుంచి 6th గ్రేడ్కి ట్రాన్సిషన్లో ఇబ్బంది పడతారు, కొంతమంది 10th నుంచి 11thకి ట్రాన్సిషన్ ఇబ్బంది పడతారు, కొంతమంది 12th నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో ట్రాన్సిషన్లో ఇబ్బంది పడతారు. మా లక్ష్యం ఏంటంటే ఏ ఒక్క చైల్డ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఈ స్ట్రక్చర్లో బయటికి వెళ్ళకూడదు. వెళ్తే ఎందుకు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, వాళ్ళని మళ్ళీ సిస్టంలోకి ఎట్టి తీసుకురావాలని మేము యాక్చువల్లీ ట్రాకింగ్ ఈసారి స్టార్ట్ చేసాం. జస్ట్ వి స్టార్టెడ్ దట్ ప్రాజెక్ట్. సో మీకు ఆ డౌట్ అవసరం లేదు, యు ఆర్ నో పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, ధైర్యంగా ఉంటుంది, కానీ బాగా చదవాలి. ఇంత చదివి ఇక్కడికి వచ్చినందుకు ఎందుకు మానేస్తావు ఎడ్యుకేషన్? మా నాన్న వాళ్ళు చదివి లేకపోవడం వల్ల చాలా ఆప్షన్స్ ఉన్నాయి తల్లి, నువ్వేం కంగారు పడద్దమ్మా. అందుకోసం మీరు నాకు సపోర్ట్ చేయండి. నువ్వు కంగారు పడద్దు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత నాది. ఒక 2 days టైం ఇవ్వండి అమ్మా, డిపార్ట్మెంట్ నుంచి వీల్ రీచ్ అవుట్ యూ అండ్ సపోర్ట్ యూ. ఓకే, మీరు పడుతున్న ఇబ్బంది, ఇప్పుడు తల్లిదండ్రులు కొంత ఇబ్బందుల్లో ఉన్నారు, దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఇంత దూరం వచ్చి నాకు చెప్పుకోగలుగుతున్నారు, నేను సహాయం చేయగలుగుతున్నాను. ఇట్లా కాకుండా సిస్టమ్గా చేయాలని 11th to 12th తర్వాత ట్రాన్సిషన్ కానీ పిల్లలందరినీ మనం ముందర ఐడెంటిఫై చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏంటి, ఎందుకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఇప్పటి నుంచి మేము హోంవర్క్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో మీలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఓకే, ధైర్యంగా ఉంచాలి. థ్యాంక్ యూ మా జైన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు పూంచెట్టి యమున. నేను కాకినాడ జిల్లా పాతకొట్టం జెడ్పీ హై స్కూల్లో చదివాను సార్. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఆ హాబీ వల్ల నాకు చదువులో మరింత బాగా అర్థమైంది సార్. మీకు కూడా అలాంటి హాబీ ఏమైనా ఉందా? మీకు ఈ రాజకీయంలో ఉపయోగపడిందా సార్, మీ ఎడ్యుకేషన్ పర్పస్లో? ఎడ్యుకేషన్లో హాబీ అని ఏం పెట్టుకోలేదమ్మా నేను ఎప్పుడు. నాకేనంటే వాస్తవంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను పెద్ద సక్సెస్ అవ్వాల. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా టెస్ట్ చేస్తుంది మనని, చదువుకుంది ఎంత బాగా రాస్తాం అనేది టెస్టింగ్ చేస్తుంది. నేను సక్సెస్ అయ్యేది క్రిటికల్ అనలిటికల్ థింకింగ్, అంటే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలి, జీవిత ప్రయాణంలో ఆ కాన్సెప్ట్స్ని ఎలా వాడాలి, ఆ సిస్టంలో నేను బాగా సక్సెస్ఫుల్ అయ్యా. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు మార్కులు కానీ అని బాగా వచ్చినాయి. దానివల్ల హాబీ అనేది ఇప్పుడు నాకు టైం దొరికితే మా వాడితో క్రికెట్ ఆడతా. సో ఎక్కువ కొంచెం అంటే ఇప్పుడు పొద్దునుంచి రాత్రి పరిగెడుతూ ఉంటాను, అందరికి రాత్రిలో మెసేజ్ పెడతా ఉంటాను, 10:30, 11కి మెసేజ్ పెడతా ఉంటా, మేడం గారు కానీ సార్ గారు కానీ, సార్ ఇట్లా మెసేజ్ వచ్చింది చూడండి అని. అదే నా హాబీ, నా ప్యాషన్. సో టైం దొరికినప్పుడు మా వాడితో క్రికెట్ ఆడతా అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వైపు ఎవరైనా మాట్లాడవచ్చండి? చెల్లికి మైక్ ఇవ్వండి. Respected Honorable Education Minister Nara Lokesh sir and Honorable guests, teachers, parents, good afternoon to all of you. My name is N. Gangotri. I came from Satya Sai district. I have completed my intermediate AP Model Junior College Amrapuram. My ambition is to become an IAS officer. I am very happy today and honorable to be here today. I sincerely thank you sir, Education Department and sir Nara Lokesh sir garu. సార్ నేను ఐఏఎస్ చదవాలనుకుంటున్నాను. నాకు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళని చాలా ఇష్టం సార్. కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ మీ సపోర్ట్ కావాలని నేను చాలా కోరుకుంటున్నాను.
ఒకవేళ సపోర్ట్ చేయకుంటే మేబీ డిస్కంటిన్యూ చేయాలంటున్నారు. ప్లీజ్ సార్ సపోర్ట్ చేయండి సార్. ఐ ప్రామిస్ టు కంటిన్యూ మై స్టడీస్ విత్ సేమ్ కమిట్మెంట్ అండ్ కాంట్రిబ్యూట్ టు పాజిటివ్లీ సొసైటీ ఇన్ ద ఫ్యూచర్. ఐ విల్ సపోర్ట్, విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. యాక్చువల్ ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఇక్కడ మీరు సజెషన్స్ రాసినప్పుడు కెరియర్ కౌన్సిలింగ్ అని రాశారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు బాగా గుర్తు నాకు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు తట్టింది. కెరియర్ కౌన్సిలింగ్ అని రాశారు. అంటే చిన్న వయసులోనే మాకు అవకాశాలు ఏంటి, ప్రపంచంలో ఉన్న అవకాశాలు మాకు తెలియదు, కెరియర్కి అందరూ ఐటీనో లేదంటే ఒక ట్రాక్కి వెళ్తున్నాం, వేరే ఏమున్నాయి. ఒకరు రాశారు ఇక్కడ, నేను మంచి కుక్ అవుతాను, క్రూజ్లో షెఫ్ అవుతానని. ఎవరు రాసింది అది? మీరు రాశారు. సో ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్. సో దట్ ఈస్ అన్ అమేజింగ్ కెరియర్ అమ్మా. టుడే ఇన్ఫ్యాక్ట్ నేను ఏదో ఒక యూనివర్సిటీ వాళ్ళు నన్ను వచ్చి కలిసారు ఈరోజు, అందుకే కొంచెం లేట్ అయింది. ఎవరు టాకింగ్ టు దెమ్. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీ పెట్టాలని వాళ్ళు విజన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఒక మాట అన్నారు. ఈరోజు క్లినిక్లో అంటే మెడికల్ ఆసుపత్రిలో టెక్నీషియన్స్ ఉంటారు, ఎక్విప్మెంట్ వాడే టెక్నీషియన్స్. ఇన్ సమ్ కేసెస్ దే ఆర్ గెటింగ్ పేడ్ మోర్ దెన్ అదర్ ప్రొఫెషన్స్. ఈరోజు లిఫ్ట్ మెకానిక్ ఈస్ పేడ్ మోర్ దెన్ అన్ ఐటీ ఇంజనీర్ ఇన్ సమ్ కేసెస్. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే కాలం మారుతున్న కొద్దీ అవకాశాలు కూడా మారుతున్నాయి. మెరుగైన అవకాశాలు కల్పించాలి, మీకు ఆప్షన్స్ చూపించాలి కెరియర్లో. మీరు ఒక ఆప్షన్ చూస్ చేసిన తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు చెల్లమ్మ ఒక మాట నేను ఐ వాంట్ రైట్ యూపీపీఎస్సీ ఎగ్జామ్స్. యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ మేము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను రాయాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్, ఏ కింద సపోర్ట్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, హౌ కెన్ వీ బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. సో తప్పనిసరిగా చెల్లమ్మ మీది సెపరేట్గా చేస్తాను, బట్ ఓవరాల్ ఐ ఫౌండ్ దట్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. విల్ డూ దట్ కెరియర్ కౌన్సిలింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. Navpada Chidvilas, sir. ఓకే చెప్పమ్మా. I am from Municipal High School, Mattakivalsa, Srikakulam district. Sir, apart from my studies, I am interested in drawing, painting and playing cricket. During examinations, I use it to focus more on my studies. So, balancing my academics with interest was sometimes difficulty. So, sir, can you advise me on how should I balance my academics with my passion in the right way? సో వాట్ ఈస్ యువర్ ప్యాషన్? My passion is to become an IAS officer, sir. దెన్ యూ షుడ్ పర్స్యూ దట్ గోల్. Yes. ఒక ఐఏఎస్ అధికారి అవ్వాలంటే ఎట్లా చదవాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. దట్ ఈస్ 1. 2, ఇక్కడ పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆరోగ్యాన్ని అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని చూస్తుంటే, డేటా పాయింట్స్ చూస్తుంటే, సమాజంలో 75% మందికి ఐదర్ షుగర్, కొలెస్ట్రాల్ ఆర్ హైపర్ టెన్షన్ వచ్చింది. సో మీరు ఆ ట్రాప్లో పడకూడదు. చదువుతా కొద్దీ ఏదో చదువుతున్నాం, చదువు చాలా అవసరం, బట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎవ్రీడే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయట వాకింగ్ వెళ్ళగలిగితే వాకింగ్ వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే ఉండాలంటే యోగా చేయండి, బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో తమ్ముడు మళ్ళీ సన్నగా ఉన్నావు, ఫిట్గా ఉన్నావు, బాగా క్రికెట్ ఆడుతున్నావు. సో దేర్ ఫోర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బట్ ఇఫ్ యువర్ ప్యాషన్ ఇస్ టు బీ అన్ ఐఏఎస్ ఆఫీసర్, pursue that passion. How do you pursue that passion? Continue to focus, continue to study well, and at the right time you will have to move into coaching. You need to get into that coaching mechanism where you understand how to also prepare for those examinations. As I just shared, నేను కూడా సపోర్ట్ చేస్తాను దీంట్లో. యాజ్ అ గవర్నమెంట్ దానికి ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి మీలాంటి యంగ్స్టర్స్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వైపు మాట్లాడు.